మదురైలో సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఏర్పాటు చేసిన మురుగన్ మానాడు సభకి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆ రోజు నుంచి మన పొలిటికల్ ఫోరంలో మతం గురించి మళ్ళీ డిస్కషన్ మొదలైంది. మన భారతదేశంలో కులాల గురించి మతాల గురించి ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉండకూడదు. అమెరికా దేశం ఏర్పడినప్పుడు వాళ్ళకి రేస్ అనేది ఒక సోషల్ ఎలిమెంట్. అలాగే ఇప్పుడు రేస్ తో పాటు రిలీజన్ అండ్ ఇమిగ్రేషన్ కూడా యాడ్ అయ్యాయి. వాళ్ళ పొలిటికల్ ఫోరంలో వీటి గురించి చాలా డిస్కషన్స్ జరుగుతాయి. అలానే మన దగ్గర కులం గాని మతం గాని సమాజానికి సంబంధించిన అంశాలు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి వ్యక్తి అయినా సరే వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు కులాల గురించి మాట్లాడినంత మాత్రాన ఆయన కుల విద్వేషాలు రచ్చగొట్టినట్టు కాదు. అలానే గాంధీ గారు కూడా హిందూ మతం గురించి ఇస్లాం మతం గురించి చాలా సార్లు మాట్లాడారు. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే మతాల గురించి రాజకీయాల్లో ప్రస్తావించడం వేరు, మతాలని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం వేరు. రిలీజియన్ ఇన్ పాలిటిక్స్ అండ్ రిలీజియస్ పాలిటిక్స్ రెండు చాలా డిఫరెంట్. మతాలని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం అంటే పరాయి మతాల మీద ఎటువంటి గౌరవం లేకుండా కేవలం నా మతం గొప్పదని మాట్లాడుతూ పక్క మతాలని కించపరుస్తూ వాళ్ళ ఆచారాలని అటాక్ చేస్తూ కమ్యూనల్ హేట్ క్రియేట్ చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అది తప్పు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలాంటి పని చేయలేదు, చేయరు కూడా. కానీ రిలీజియన్ ఇన్ పాలిటిక్స్ అంటే ఒక కమ్యూనిటీలో సెట్ ఆఫ్ పీపుల్ కి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయన్నప్పుడు అది పర్సనల్ అఫైర్స్ అంటే వ్యక్తిగత వ్యవహారం కింద చూడకూడదు. అలాంటి విషయాల మీద ఏ ప్రజానాయకుడైనా మాట్లాడాల్సిందే, తప్పదు. అలా మాట్లాడకపోతే అది పొలిటికల్ కన్వీనియన్స్ అవుతుంది. హిందూ మతం మీద సెక్యులరిజం పేరుతో పదే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అందులో తప్పే ఉంది. ఆయన ఎక్కడా కూడా వేరే మతాల్ని తగ్గిస్తూ వేరే మతస్థుల్ని కించపరుస్తూ మాట్లాడట్లేదు కదా. కేవలం సెక్యులరిజం పేరుతో ఎథిజం పేరుతో హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డావిన్సీ కోడ్ అనే హాలీవుడ్ ఫిల్మ్ లో ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్ కి అగెనెస్ట్ గా జీసస్ క్రైస్ట్ మేరీ మ్యాగ్దలిన్ ని పెళ్లి చేసుకున్నారని ఒక కొత్త నెరేటివ్ ని ప్రెజెంట్ చేశారు. ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్యాన్ చేశారు. అలానే మొహమ్మద్ ప్రాఫెట్ ని క్రిటిసైజ్ చేస్తూ రాసిన ది సటానిక్ వర్స్ అనే పుస్తకాన్ని రాజీవ్ గాంధీ గారు ఇండియా మొత్తం బ్యాన్ చేశారు. అలాంటివి బ్యాన్ చేసినప్పుడు హిందువులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు అవి కూడా బ్యాన్ చేయాలి కదా. అలానే ఇస్లాం పాటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొహమ్మద్ ప్రవక్త అసలు ప్రవక్త కాదని మాట్లాడే ధైర్యం ఎవరైనా చేయగలరా? కానీ విఆర్ ద్రవిడియన్స్ అనే ఒక ప్రామినెంట్ తమిళ్ పేజ్ ఒక పక్కన వాళ్ళు దేవుడు లేరని మాట్లాడుతూ మరో పక్క మురుగన్ అసలు ఒక హిందూ డైటీ కాదు, ఒక ట్రైబల్ గాడ్ అని మాట్లాడడం ప్రాపగాండా కాదా, కెలకడం కాదా? అది తప్పు కదా. సో ఇలాంటి వాటన్నిటికీ అగెనెస్ట్ గా నిలబడడానికి హిందువులందరూ ఒకటవ్వాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం తప్పైపోయింది. అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ. చిన్నప్పుడు నేను స్కూల్ కి రిక్షా మీద వెళ్తున్నప్పుడు గోడల మీద దళితుల ఐక్యత వర్ధిల్లాలని రాసుండేది. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళందరూ కలిసి ఉండాలనుకోవడం తప్పు కాదు కదా. అలానే ఇది కూడా మెజారిటీ అయినంత మాత్రాన వాళ్ళకి మనోభావాలు ఉండకూడదు అనుకుంటే అదెలా కుదురుతుంది? అలానే నేను హిందువుల్లో ఫెనటిక్స్ ఉండదని చెప్పట్లేదు. కానీ వాళ్ళని అడ్డు పెట్టుకుని సెక్యులరిజం పేరుతో ఒక మతం మొత్తాన్ని టార్గెట్ చేస్తాం, లేదంటే ఇది తప్పని మాట్లాడుతున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తామంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు కన్వీనియంట్ పాలిటిక్స్ చేయరు. ఒక ఉద్దానం సమస్య గురించి, ఒక రెల్లి కులస్తుల సమస్య గురించి ఆయన ఎలా మాట్లాడారో ఇవాళ హిందూ మతానికి సంబంధించిన సమస్యల గురించి కూడా ఆయన అలానే మాట్లాడుతున్నారు. ఈ మాట వైసీపీ ఉన్మాదులకి, ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉన్న వాళ్ళకి నేను ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు మళ్ళీ వచ్చి నా కమెంట్ బాక్స్ లోనే ఇన్బాక్స్ లోనే అమ్మనా బూతులు తిడతారు. కానీ నేను భయపడను.